ఈ ఐపీఎల్ 2024 ది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో అసలు ఎవరు ఊహించిన ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. నిన్నటి మ్యాచ్లో సిఎస్కే టీం గుజరాత్ మీద 35 పరుగుల తేడాతో ఓడిపోతుందని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండ్రు. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్న గుజరాత్ టీం అంత మంచి ఫామ్లో లేదు. అట్ ది సేమ్ టైం సిఎస్కే టీం తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. బట్ నిన్న నరేంద్ర మోడీ స్టేడియంలో మిరాకిల్ జరిగింది. గుజరాత్ టైటన్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్ను చావు దెబ్బ కొట్టారు. గత ఏడాది ఇదే గ్రౌండ్లో సిఎస్కే టీం మీద ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన జీటీ దానికి మామూలుగా రివెంజ్ తీర్చుకోలేదు. అసలు కంప్లీట్లీ ఎక్కడా ఛాన్స్ అవ్వకుండా డిఫెండింగ్ ఛాంపియన్స్ను ఫుల్గా డామినేట్ చేశారు. మెల్లి కొట్టింది పెద్ద పెద్దోళ్ళు ఏమీ కాదు, కనీసం 25 ఏళ్ళు కూడా పూర్తిగా నిండని ఇద్దరు కుర్రాళ్ళు సిఎస్కే టీంను నిజంగా షేక్ చేశారని చెప్పుకోవచ్చు. సో నేనైతే అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్ థింగ్స్ చూసాం. వీళ్ళిద్దరూ సిఎస్కే టీంకు మామూలు షాక్ అవ్వలేదు. మమ్మల్ని లైట్ తీసుకుంటే ఫ్యూజ్ ఎగిరిపోయేలా చేస్తామన్నట్టు నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. సో ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అనేది ప్లే ఆఫ్ రేస్లో పెను మార్పులు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు ఆ 4th స్పాట్ చాలా టీమ్స్కి ఓపెన్గా మారిపోయింది. అది కూడా ఈ మ్యాచ్లో సిఎస్కే టీం 35 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల. సో ఈ మ్యాచ్కి ముందు వరకు సిఎస్కే టీం ప్లే ఆఫ్ అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు కొంత పెద్ద మార్జిన్తోనే ఓడిపోయారు. దీనివల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కొంతవరకు డ్రాప్ అయింది. ఎస్పెషల్లీ వాళ్ళకి కాంపిటేటివ్గా ఉన్న ఆర్సీబీ టీం నెట్ రన్ రేట్తో కంపేర్ చేసుకుంటే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. రెండు టీముల మధ్య అరౌండ్ 0.28 ఎంతో డిఫరెన్స్ ఉంది అంతే. సో ఈ మ్యాచ్లో సిఎస్కే వాటమి వల్ల ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ గేట్స్ బాగా ఓపెన్ అయ్యాయి. వాళ్ళు తమ లాస్ట్ 2 మ్యాచ్లో మంచి విక్టరీస్ కొట్టి లక్నో టీం ఏదో ఒక మ్యాచ్లో ఓడిపోతే చాలు డైరెక్ట్గా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫర్షూర్ జీడీ టీం అయితే ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేసింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా కొంతవరకు ఇప్పుడు తమ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. బట్ ఏమో గుజరాత్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే స్టిల్ చాలా కష్టం. వాళ్ళు తమ లాస్ట్ 2 మ్యాచ్లో బిగ్ విక్టరీస్ కొట్టాలి, చిన్న విక్టరీస్ సరిపో. ఎందుకంటే ఢిల్లీ మరియు లక్నో జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో గెలిచిన టీం ఖచ్చితంగా 14 పాయింట్స్కి వచ్చేస్తారు. దీంతో గుజరాత్ టైటన్స్ తమ నెట్ రన్ రేట్ను పాజిటివ్లోకి తెచ్చుకోగలిగితేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ 2 మ్యాచ్లో -1లో ఉన్నది పాజిటివ్లోకి తేవాలంటే అంత సులువు కాదు. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లు కూడా కనీసం ఒక 70 లేదా 80 రన్స్ డిఫరెన్స్తో గెలవాలి. సో స్టిల్ గుజరాత్ టైటన్స్కి అయితే అంత ఎక్కువగా ఛాన్సెస్ లేవు. బట్ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవడం వల్ల ఢిల్లీ, లక్నో మరియు ఆర్సీబీ ఈ 3 జట్లకి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ 3 జట్లు ప్లే ఆఫ్ రేస్లో బలంగా సిఎస్కే టీంకి పోటీ ఇవ్వబోతున్నాయి. సో ఒక్క మ్యాచ్తో గుజరాత్ టీం మొత్తం అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ జరగబోయే మ్యాచెస్ ప్లే ఆఫ్ రేస్లో చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ ఒక్క టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందనేది. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ ఈసారి ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచాడు అండ్ అందరూ అనుకున్నట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. బట్ సిఎస్కే టీంకి ఎక్కడ కూడా అనుకున్న ఫలితం రాలేదు. సో 2 టీమ్స్ అయితే తమ జట్లలో మార్పులు చేసుకున్నారు. సిఎస్కే వాళ్ళు గ్లేసర్ని పక్కన పెట్టి మళ్ళీ రచిన్ రవీంద్రని తీసుకొచ్చారు. అండ్ గుజరాత్ టీం తీసుకుంటే వాళ్ళ టీంలో ఏకంగా 3 చేంజెస్ జరిగాయి. ఎస్పెషల్ ఓపెనింగ్ కాంబినేషన్ మార్చేశారు. వాళ్ళు జాస్ లిటిల్ని పక్కన పెట్టి మ్యాచ్ జీవన్ వికెట్ కీపర్గా తీసుకొచ్చారు. అలాగే ఉమేష్ యాదవ్తో పాటు కార్తిక్ త్యాగిని తమ టీంలోకి తెచ్చుకున్నారు. సో వీటిలో ఓపెనింగ్ కాంబినేషన్ మార్చడం అనేది జీటీ టీంకి బాగా క్లిక్ అయింది. ఇన్ఫాక్ట్ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం గుజరాత్ ఓపెనర్స్ పెద్దగా రన్స్ చేయట్లేదని చెప్పి. కానీ మ్యాచ్లో చూసుకుంటే మొత్తం పరుగుల దాహం అంతా తీర్చేశారు. అసలు సాయి దర్శన్ మరియు శుభ్మన్ గిల్ ఎలా బ్యాటింగ్ చేశారంటే సిఎస్కే బౌలర్స్ను కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసేశారు. మెయిలీ సుదర్శన్ బ్యాటింగ్ అయితే మ్యాచ్కి హైలైట్. తుఫానుకు ముందు సైలెంట్లా చాలా ప్రశాంతంగా తన ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశాడు. కానీ మిడిల్ ఓవర్స్లో మాత్రం మామూలుగా బ్లాస్ట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ సిఎస్కే టీంలో 2 ఇన్ఫార్మ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరిని అతను కౌంటర్ చేసిన తీరు ఈ మ్యాచ్కి నిజంగా హైలైట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం గెలిచిందంటే వీళ్ళిద్దరి వల్లే. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సుదర్శన్ వీళ్ళిద్దరిని పిచ్చి కొట్టాడు. అసలు వాళ్ళిద్దరూ 2 ఓవర్లు వేసిన తర్వాత కెప్టెన్ మరో ఓవర్ ఇవ్వడానికి భయపడ్డాడంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. సో ఫస్ట్ సుదర్శన్ అయితే ఈ మ్యాచ్కి బిగ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ అతనికి సిఎస్కే టీం అంటే ఒక స్పెషల్ లైకింగ్ ఉంది. ఇదే గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో సిఎస్కే టీం మీద ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను ఆ మ్యాచ్లో సెంచరీ మిస్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి మిస్సింగ్స్ ఏమీ లేవు. అన్నీ ప్రాపర్గా మెజర్ చేసుకొచ్చి సిఎస్కే బౌలర్స్ తాట తీశాడు. ఈవెన్ శుభ్మన్ గిల్ చూసుకుని ఈ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మామూలుగా చూసుకుంటే ఈ సీజన్లో అతను స్టార్టింగ్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేసి ఆ తర్వాత యాక్సలరేట్ చేద్దామని చెప్పి అవుట్ అయిపోతూ వచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం శుభ్మన్ గిల్ స్పాట్ ఆన్ ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లోనే 14 రన్స్ వచ్చేసాయి. సో ఈ మ్యాచ్లో అయితే శుభ్మన్ గిల్ ఒక క్లియర్ మైండ్ సెట్తో బరిలోకి దిగాడు. ఏదైతే అయిందని చెప్పి ఫస్ట్ నుంచి రిస్క్ తీసుకుంటూ నిజంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇద్దరు యంగ్స్టర్స్ అయితే ఆల్ ఓవర్ సిఎస్కే బౌలర్స్ పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేశారు. అండ్ దీని గురించి మనం ఎగ్జాక్ట్లీ మాట్లాడుకున్నాం. పవర్ ప్లేలో కనుక గుజరాత్ టీం వికెట్ కోల్పోకుండా రన్స్ కొడితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో వాళ్ళు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే ఏంటి అసలు 17 ఓవర్ల పాటు వికెటే పడకుండా ఆడారు. సో జనరల్గా ఒక బ్యాట్స్మెన్ ఫాస్ట్గా ఆడుతుంటే వేరే బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ మ్యాచ్లో అలా కాదు, వీళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు పోటీ పడి రన్స్ కొట్టారు. నువ్వు 4 కొడితే నేను 6 కొడతా, నువ్వు 6 కొడితే నేను 6 కొడతా అన్నట్టు బ్యాటింగ్ చేశారు.
ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో అయితే వీళ్ళిద్దరు విశ్వరూపం చూపించేశారు. ఆ ఓవర్ నెంబర్ 7 నుండి 15 వరకు ఏదైతే ఉందో ఈ 9 ఓవర్లు పెచ్చ కొట్టుడు కొట్టారు. ఏకంగా 132 రన్స్ వచ్చాయి. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 16 పరుగులు చెప్పని కొట్టేశారు. సో గేమ్ అంతా మారిపోయింది మిడిల్ ఓవర్స్లోనే. సిఎస్కే టీం స్ట్రెంత్ వచ్చేసి మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం. వాళ్ళకి స్పిన్నర్స్ కానీ మతీష పత్రినా లాంటి వాళ్ళు కానీ వికెట్లు తీస్తూ ఉండేవారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అండ్ అదే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఓడిపోవడానికి బిగ్గెస్ట్ రీజన్. సో సుదర్శన్ అయితే అరౌండ్ 120 స్ట్రైక్ రేట్తో స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం విజృంభించాడు. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ 50ని 32 బాల్స్లో కొడితే ఆ నెక్స్ట్ 50ని కేవలం 18 బాల్స్లోనే కొట్టేశాడు. సో సుదర్శన్ అయితే నిజంగా ఈ మ్యాచ్లో గేర్లు చాలా ఫాస్ట్గా మార్చాడు. ఓవరాల్గా చూసుకుంటే 51 బంతులో 103 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో 5 4లు ఉంటే 7 సిక్సర్లు ఉన్నాయి. సో ఇదైతే నిజంగా అబ్సల్యూట్లీ కార్నేజ్. ఇక శుభ్మన్ గిల్ చూసుకున్న అతని యాక్సలరేషన్ వేరే లెవెల్. 13 ఓవర్లు మూసేసరికి సుదర్శన్ 92 పరుగుల మీద ఉన్నాడు, గిల్ 66 పరుగుల మీద ఉన్నాడు. అంటే డిఫరెన్స్ ఆల్మోస్ట్ 26 రన్స్ ఉంది. దీంతో ఖచ్చితంగా సుదర్శన్ ముందు సెంచరీ కొడతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే సుదర్శన్ కంటే ముందు శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టేశాడు. మెయిన్లీ డారెల్ మిచెల్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. అండ్ ఆ 3 సిక్స్లు కొట్టినప్పుడు చాలా కామ్గా ఉండే కివీ ప్లేయర్ కూడా కోపం వచ్చేసింది. డారెల్ మిచెల్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అఫ్కోర్స్ ఓవర్లో తుషార్ దేశపాండే ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు బౌండరీ దగ్గర. ఇన్ఫాక్ట్ డ్రాప్ చేయడమే కదా సిక్సర్ గెంటేశాడు. సో అలాంటి టైంలో ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బట్ ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. కానీ మనం జనరల్గా చూస్తే కివీ ప్లేయర్స్ దగ్గర నుండి ఇలాంటి చూడడం. వాళ్ళు చాలా కామన్ కూల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ రన్స్ ఇచ్చినా సరే నెక్స్ట్ బాల్కి ఏం చేయాలని చూస్తారు. కానీ డారెల్ మిచెల్ మాత్రం ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి తన టెంపర్మెంట్ కూడా కోల్పోయాడు. సో ఫర్ షూర్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి సిఎస్కే బౌలర్స్కు ఫ్రస్ట్రేట్ అవడం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా పోయింది. మెయిన్లీ గిల్ కూడా సుదర్శన్లోని 50 బాల్స్లో సెంచరీ కొట్టేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 55 బంతులో 104 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ఫస్ట్ వికెట్కు 210 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఐపీఎల్ లిస్టులో చూసుకుంటే ఇది జాయింట్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ప్రీవియస్గా కేఎల్ రాహుల్ మరియు క్వింటన్ డికాక్ కూడా సేమ్ 210 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ మ్యాచ్లో గిల్ మరియు సుదర్శన్ ఆ రికార్డ్ని ఈక్వల్ చేశారు. బట్ ఓవరాల్గా సిఎస్కేకి అగైనెస్ట్గా చూసుకుంటే ఇప్పుడు కూడా ఇంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్ లిస్టులో ఒక్కసారి కూడా ఏ వికెట్కు 150+ పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు 200+ పార్ట్నర్షిప్ని ఇచ్చారు. అలాగే ఒక బ్యాట్స్మెన్ నార్మల్గా సిఎస్కే టీం మీద సెంచరీ కొట్టడమే కష్టం. ఈ సీజన్ ముందు వరకు చూసుకుంటే వాళ్ళు కేవలం 1 సెంచరీ మాత్రమే కన్సిడర్ చేశారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే 4 సెంచరీలు. అండ్ 4 సెంచరీలో 2 సెంచరీలు ఈ మ్యాచ్లోనే వచ్చాయి. సో నిజంగా అయితే సిఎస్కే టీంకు ఒక బ్యాడ్ యాస్ హ్యూమిలియేషన్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి జీటీ టీం ఈ మ్యాచ్లో ఏకంగా 231 రన్స్ కొట్టారు. అండ్ సిఎస్కే టీం మీద చూసుకుంటే ఒక టీం కూడా హైయెస్ట్ స్కోర్ ఇదే. ప్రీవియస్గా 2014 సంవత్సరంలో సిఎస్కే టీంకి అగైనెస్ట్గా పీబీకేఎస్ వాళ్ళు 4 వికెట్స్ కోల్పోయి 231 రన్స్ కొట్టారు. బట్ 10 ఏళ్ల తర్వాత జీటీ టీం ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సిఎస్కే టీం మీద 231 రన్స్ కొట్టారు. అలాగే ఐపీఎల్ లిస్టులో చూసుకుంటే ఒక ఇన్నింగ్స్లో 2 సెంచరీలు రావడం ఇది కేవలం థర్డ్ టైం మాత్రమే. ప్రీవియస్గా కోహ్లీ, డివిలియర్స్, వార్నర్ బైరిస్టా మాత్రమే గంతును సాధించారు. బట్ ఆ 2 జోడీలతో పాటు ఇప్పుడు సుదర్శన్ మరియు గిల్ ఈ జోడి కూడా యాడ్ అయిపోయింది. ఒకే ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టారు. మెయిన్లీ సుదర్శన్ చూసుకుంటే ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా తన కెరియర్లో 1000 పరుగుల మార్క్ను అందుకున్నాడు. అండ్ అతని ఈ మార్క్ను కేవలం 25 ఇన్నింగ్స్లోనే అందుకున్నాడు. సో ఐపీఎల్ లిస్టులో చూసుకుంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ ప్లేయర్ కూడా అంత ఫాస్ట్గా 1000 పరుగులు చేయలేదు. ప్రీవియస్గా సచిన్ టెండూల్కర్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ 31 ఇన్నింగ్స్లో కొట్టారు. బట్ ఈ మ్యాచ్లో సుదర్శన్ వీళ్ళిద్దరు రికార్డును బ్రేక్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది థర్డ్ ఫాస్టెస్ట్. ఫస్ట్ ప్లేస్లో షాన్ మార్స్ ఉన్నాడు, 21 ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేశాడు. అండ్ సెకండ్ ప్లేస్లో సిమన్స్ 23 ఇన్నింగ్స్లో గంట సాధించాడు. సో జీటీ బ్యాటింగ్ అయితే ఈ మ్యాచ్లో అదిరిపోయింది ఎక్సెప్ట్ లాస్ట్ 3 ఓవర్స్. ఎప్పుడైతే ఒక ఓవర్లో సుదర్శన్ మరి గిల్ అవుట్ అయిపోయారో ఆ తర్వాత జీటీ టీంకి మంచి ఫినిషింగ్ టచ్ రాలేదు. మెయిన్లీ లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే ఆ టీం కేవలం 41 రన్స్ మాత్రమే కొట్టింది. సో వాళ్ళకి సరైన ఫినిషింగ్ టచ్ వచ్చుంటే ఈజీగా 250 కొట్టేవాళ్ళు. మెయిన్లీ జీటీ టీం చేసిన మిస్టేక్ ఏంటంటే నెంబర్ 3లో రాహుల్ తెవాతియాని పంపలేదు. సో వాళ్ళ దగ్గర మంచి ఫామ్లో ఉన్న తెవాతియా లాంటి ఫినిషర్ ఉన్నాడు. బట్ స్టిల్ వాళ్ళు మిల్లర్నే పంపారు. బట్ మిల్లర్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. అదే వాళ్ళు నెంబర్ 3లో తెవాతియా మరియు నెంబర్ 4లో రషీద్ ఖాన్ పంపుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రన్స్ కొట్టుండేవారు. సో ఫస్ట్ జీటీ టీం అయితే చివరిలో ట్రిక్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ మరియు తుషార్ దేశపాండే వీళ్ళిద్దరికి మాత్రమే కాస్త రెస్పెక్ట్ దొరికింది. కానీ మిగతా బౌలర్స్ అందరినీ మాత్రం బాదుడు. అసలు ఎవరిని కూడా క్షమించకుండా ఉతికారేశారు. అయితే తుషార్ దేశపాండే మరియు శార్దుల్ ఠాకూర్ చివరిలో డ్యామేజ్ను తగ్గించారు. మెయిన్లీ శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఇలాంటి హై స్కోరింగ్ రన్ ఫెస్ట్లో ఎంత మంచి బౌలింగ్ ఫిగర్స్ అంటే మామూలు విషయం కాదు. అలాగే తుషార్ దేశపాండే చూసుకున్న 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు బౌలింగ్ వల్ల జీటీ టీం ఆ 250 మార్క్ను అందుకోలేకపోయింది. లేకపోతే ఈజీగా 250 కొట్టుండేవారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ఆర్ వచ్చి 287 కూడా ఎసరు పెట్టేలా కనిపించారు. సో అలాంటి పొజిషన్ నుండి వీళ్ళిద్దరు జీటీ టీంని బాగా కంట్రోల్ చేశారు. బట్ 8 మ్యాచ్లో సిఎస్కే టీం బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అస్సలు బాగోలేదు. తుషార్ దేశపాండే మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేశాడు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్న చాలా మిస్టేక్స్ చేశారు. ఒక చోట అయితే ఓవర్ త్రో వల్ల 4 కూడా పోయింది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలింగ్ మరియు ఫీల్డింగ్ చాలా ఆర్డినరీగా కనిపించాయి. ఏమాత్రం ఒక ఛాంపియన్ టీంలా పెర్ఫామ్ చేయలేదు.
ఈవెన్ వాళ్ళు చేసింగ్ విషయానికి వచ్చిన టాప్ ఆర్డర్ డమాల్, రవీంద్ర రహానే కాంబినేషన్ ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. మెయిన్లీ మంచి ఫామ్లోని గైక్వాడ్ని నెంబర్ 3లో పంపి మిస్టేక్ చేశారు. సో ఫస్ట్ ఇంత పెద్ద చేతిలో గైక్వాడ్ ఓపెనర్గా రావాలి, బట్ రహానే ఓపెనర్గా వచ్చాడు అండ్ ఇది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. మెయిన్లీ గైక్వాడ్ వచ్చి రాగానే భారీ షాట్ ఆడవలసిన స్థితి ఏర్పడింది. సో అనవసరంగా ఈ మ్యాచ్లో సిఎస్కే టీం తమ ఓపెనింగ్ కాంబినేషన్ కదిల్చింది. అండ్ ఆల్సో రచిన్ రవీంద్ర బ్యాడ్ లక్ కొద్ది రీ ఎంట్రీ మ్యాచ్లో రన్అట్ అయిపోయాడు. ఈవెన్ గైక్వాడ్కి చూసుకున్న క్యాచ్ విషయంలో లక్ కలిసి రాలేదు. రషీద్ ఖాన్ బౌండరీ లైన్ దగ్గర అటు ఇటు ఎగిరి కాస్త హార్ట్ అటాక్ తెప్పించాడు కానీ క్యాచ్ని మాత్రం హోల్డ్ చేసుకున్నాడు. బౌండరీ లైన్కి టచ్ అవ్వకుండా ఫినిష్ చేశాడు. సో సిఎస్కే టీం అయితే 10 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో వాళ్ళు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది రేస్ అనుకున్నాం. కానీ తర్వాత మిచెల్ మరియు మోయిన్ అలీ వీళ్ళిద్దరూ నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. అసలు గేమ్లో లేదనుకున్న సిఎస్కే టీంను మెల్లగా గేమ్లోకి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ 4th వికెట్కి 57 బంతుల్లోనే 109 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో మిచెల్ 34 బంతులు 63 పరుగులు చేస్తే మోయిన్ అలీ 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా సిఎస్కే టీం కాస్త కంబ్యాక్ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే మోహిత్ శర్మ బౌలింగ్కి వచ్చాడో సాఫీగా సాగుతున్న సిఎస్కే ఇన్నింగ్స్ ఒక్కసారిగా కదిలిపోయింది. అతను బౌలింగ్కి వచ్చే వరుస ఓవర్లలో డారెల్ మిచెల్, మోయిన్ అలీ మరియు శివం దుబే ఈ ముగ్గురును అవుట్ చేశాడు. అలాగే రషీద్ ఖాన్ చూసుకున్న చివరిలో జడేజా వికెట్ని తీసుకున్నాడు. సో సిఎస్కే టీం అయితే ఒక పెద్ద పార్ట్నర్షిప్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వికెట్లు కోల్పోయింది. దీంతో వాళ్ళ ఈక్వేషన్ అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళిపోయింది. చివరికి ధోని కూడా ఏం చేయలేకపోయాడు. 11 బంతులు 26 పరుగులు కొట్టినప్పటికీ పెద్దగా యూజ్ కాలేదు. సో ఫస్ట్ సిఎస్కే టీంకి మంచి స్టార్ట్ రాకపోవడం వాళ్ళకి బాగా దెబ్బ కొట్టింది. పవర్ ప్లేలో వాళ్ళు 3 వికెట్లు కోల్పోవడంతో పాటు 43 పరుగులు మాత్రమే చేశారు. అదే వాళ్ళకి పవర్ ప్లేలో ఒక 70 రన్స్ వచ్చిందంటే ఈ చేసి వేరేలా ఉండేది. ఎనివేమ్ అయితే క్రెడిట్ ఖచ్చితంగా రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ వీళ్ళిద్దరికి ఇవ్వాలి. గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ చాలా పూర్గా బౌలింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మోహిత్ శర్మ ఒక రన్ మిషన్లో మారిపోయాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కంబ్యాక్ చేశారు ఇద్దరు. మోహిత్ శర్మ 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే రషీద్ ఖాన్ కూడా 4 ఓవర్స్లో 38 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దీని గురించి కూడా మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ కంబ్యాక్ చేస్తే ఖచ్చితంగా జీటీ టీం గెలవచ్చు అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో వాళ్ళు ఓపెనర్స్ కంబ్యాక్ ఇచ్చారు అండ్ వీళ్ళిద్దరు కూడా కంబ్యాక్ ఇచ్చారు. దీనివల్ల వాళ్ళు 35 పరుగులు దాటితే మ్యాచ్ను గెలుచుకున్నారు. ఇక ఇద్దరితో పాటు ఉమేష్ యాదవ్ మరియు సందీప్ వారియర్ వీళ్ళు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో క్రూషియల్ బ్రేక్ త్రూస్ అందించడంతో పాటు రన్స్ను కూడా కంటైన్ చేశారు. సో ఓవరాల్గా జీటీ బౌలింగ్లో అయితే 4 బౌలర్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ పెట్టారు. దీనివల్ల వాళ్ళు ఈ టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం పాసిబుల్ అయింది. ఇక ఈ మ్యాచ్లో సెంచరీ ఎదురుకొట్టిన ప్రిన్స్ ఆఫ్ అహ్మదాబాద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ముందు చెప్పుకున్నట్టు మ్యాచ్లో విజయం వల్ల గుజరాత్ టీం యొక్క ప్లే ఆఫ్ అసలు ఇంకా కొంతవరకు సజీవంగానే ఉన్నాయి. వాళ్ళు కనుక నెక్స్ట్ మ్యాచెస్లో గట్టిగా గెలిస్తే మిగతా టీమ్స్కి ఇంకా పెద్ద హైటెక్గా మారుతుంది. చూడాలి మరి జీటీ టీం రాబోయే మ్యాచ్లో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తారనేది.